తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. సూపర్. హాయ్ గాయ్స్. ఎవరు నువ్వు? క్యాషియర్ ఎక్కడ? ఇక్కడ క్యాషియర్ ఎందుకుంటాడు? మన 2 లక్షలు ఎవరు ఇస్తారు? 2 లక్షలు ఏంటి? ఏటీఎం చోరీ దొంగ ఎవడో తెలిస్తే 2 లక్షలు ఇస్తాను పేపర్లు ఆడిందుకు ఇచ్చారు. ఆ 2 లక్షలు ఇస్తే వెళ్ళిపోతా. హలో. ఏయ్, నువ్వే నా దొంగని చూసింది? అయ్యా, ఏంటి ఇలా ఉన్నావు? ఇలా ఉంటే డబ్బులు ఎవరా? ఎక్కడ చూసావు? ప్యాట్నీ సెంటర్. దొంగతనం జరిగింది ప్యారడైజ్ సెంటర్లో. ప్యాట్నీ నుంచి ప్యారడైస్కి వచ్చాడు. వాడే దొంగని నీకెలా తెలుసు? ఆడే చెప్పాడు దొంగని. ఈ దొంగైన వాడి గురించి వాడే చెప్పుకుంటాడా? ఒక్కొక్క ముఖం చూస్తే ఒకలా అనిపిస్తుంది. మీ ముఖం చూస్తే చెప్పబుద్దోదు, అదే నా ముఖం చూస్తే చెప్పేసుకోవాలని అనిపిస్తుంటది. ఏం చేస్తుంటావు? ఆర్టిస్ట్ అండి. రోడ్డు మీద వాడి బొమ్మ గీసావా? యా, ఏది? చింపేశానండి. మళ్ళీ గీస్తావా? 2 లక్షలు ఇస్తారా? ఏయ్! సార్, ఒక స్మాల్ డౌట్. ఆ 2 లక్షలు క్యాష్ ఇస్తారా, చెక్ ఇస్తారా? సరిగ్గా గీ. Yo, kick that fat back. You better come on. ఏ ఫినిష్ అయిందండి. ఇది ఫిల్మ్ యాక్టర్ చిరంజీవి బొమ్మ కదా? అందరి వాడు మెగాస్టార్. ఆయన బొమ్మ గీసావేం? చాలా సార్లు ఆయన బొమ్మ గీసి అలవాటైపోయి పొరపాటున గీసాను సార్. వేస్తాను, కానీ పర్ఫెక్ట్గా వస్తుందని నమ్మకం లేదు. రేపు వచ్చి గీస్తాను సార్. కానీ వాడిని నేను చూశాను సార్. సర్లేని వదిలేస్తున్నా. ఎక్కడ ఉంటావు అడ్రస్ ఇచ్చి వెళ్ళు. ఓకే. సార్, ఈరోజు ఎలాగైనా సరే వాడు బొమ్మ బ్రహ్మాండం గీసేస్తాను సార్. ఆ 2 లక్షలు ఇప్పించండి సార్. ఆ డబ్బులు వస్తాయని ఆశతో చాలా చోట అప్పు చేశాను సార్. వద్దు, నీ మీద నాకు డౌట్ వస్తుంది. అసలు నువ్వు ఆ దొంగని చూసావా లేదా అని. చూశాను సార్. నేను నమ్మను. నాకు లైట్ డిటెక్టర్ కావాలి. ఎక్స్పర్ట్ని పిలిపించండి. Yeah, get up off of that thing. Dance and shake and let's swing. వీడు డ్రాయింగ్లో వీక్ అని నాకు తెలుసు. బట్ నిజం చెప్తున్నాడో అబద్ధం చెప్తున్నాడో నేను తెలుస్తాను కదా. Come on, come on, come on, come on. ఏంటి సార్ ఇది? కరెంట్ బిల్ చంపేస్తారా? నిన్ను చంపడానికి ఇంత ఎక్విప్మెంట్ ఎందుకురా? ఇది అబద్ధాల మిషన్. అబద్ధాలు అదే ఆడదు, నువ్వు ఆడితే చెప్తుంది. ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది కదూ, గుర్తు రావట్లేదు కదూ. నన్ను కలవాలంటే నీ కర్మ కాలిపోయి సగం జీవితం సంకనాగిపోయి పొజిషన్ క్రిటికల్ గా ఉంటే తప్ప నన్ను కలవలేవు. అడిగిన దానికి కరెక్ట్ గా సమాధానం చెప్పు. ఏదో లేచింది సార్. వాట్స్ యువర్ నేమ్? జాన్ అబ్రహాం. వయసు ఎంత? 24. మిషన్ నడుస్తుంది ఇక్కడ. అసలు వయసు ఎంతో చెప్పు. 32. మరి అబద్ధం ఎందుకు చెప్పావు? అలవాటు అయిపోయింది. అబద్ధాలు చెప్పడం అలవాట? అప్పుడప్పుడు ఏజ్ విషయంలో అబద్ధాలు ఆడుతుంటాను. ఇంతకు నువ్వు ఆడా మగ? ఆడా. మగ మిషన్ బాగా పనిచేస్తుంది. నువ్వు దాన్ని చెక్ చేయకూడదురా, నిన్ను చెక్ చేయడానికి దాన్ని తీసుకొచ్చాను. టపా టపా సమాధానం చెప్పు. నేను సార్లా స్మూత్ కాదురా, టూ హార్ష్. పెళ్ళయిందా? కానీ అక్రమ సంబంధాలన్నీ? అబ్బే అలాంటి ముగ్గురుతో గుర్తుకొచ్చింది. ఈ ఇంటి బాగుందని మర్చిపోయాను. ఓకే, రాత్రి ఎక్కడ ఉన్నావు? ఇంట్లో. ఏ ఇంట్లో? ఇంట్లో.
ఏ ఇంట్లో? మా ఇంట్లో. పక్కింట్లో. ఏ ఆంటీ అంకుల్ ఊరికి వెళ్తే పాప ఒక్కతే ఉంది. దొంగతనం ఎప్పుడైనా చేసావా? లేదు. చేశాను సార్, చిన్నప్పుడు పెన్సిల్ దొంగతనం చేశాను. అయితే నువ్వు దొంగవన్నమాట. కాదండి, మీ అమ్మ బీసీలు దొంగనే సార్, కానీ చిన్న దొంగను సార్. మిషన్ ని తిడుతున్నావేంట్రా? అయ్యో ఆ ఏటీఎం దొంగతనం చేసింది నువ్వేనని నాకు డౌట్ గా ఉంది. అయ్యో నేను కదా సార్, వాడు. వాడి బొమ్మ గీయగలవా? గీస్తాను సార్. కరెక్ట్ గా వస్తుందన్న గ్యారంటీ ఉందా? వస్తాను సార్, ట్రై చేస్తాను సార్. చివరిగా ఓ ప్రశ్న అడగండి సార్. నీకెవరినైనా చంపాలనుందా? లేదు సార్. ఉంది సార్. ఎవరిని? మిమ్మల్ని. వాడు చెప్తుంది నిజమే సార్. వాడి చేత బొమ్మ గీయించే బాధ్యత నాది. आ गया हमारा मनाली. వీడెవడో పవన్ కళ్యాణ్ ఫ్యాన్ లో ఉన్నాడు. नमस्कार सर. हरी हो. हम माँ टीवी से आए हैं. आप पवन कल्याण जानते हैं? ये पवन कल्याण कौन है? ये పవర్ స్టార్ హై తెలుగు మే. हाँ तेलुगु. हम भी तेलुगु. स्वामी जी. आई नो मेगा स्टार. आई डोंट नो पावर स्टार. వీడెవడో పవన్ కళ్యాణ్ చిన్నప్పుడే చదువు నేను మాట్లాడగా స్వామి జీ ఆప్కా చిచి మీ పేరే పేరు స్వామీజీ 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 మాకు మీ ఇంటర్వ్యూ కావాలి. మీరు స్వామీజీగా ఎలా మారారో తెలుసుకోవాలండి స్వామీజీ. రెడీ స్వామి. తీస్తే నా జీవితం ఒక డైలీ సీరియల్ అవుతుంది. రామాయణం మహాభారతం ఏమీ పనికిరావు. షాకులు, జలకులు, ట్విస్టులు, దెబ్బ మీద దెబ్బ ఆగు. ప్రతి సీను క్లైమాక్స్ లా ఉంటది. రెడీ. కెమెరా ఆఫ్, కెమెరా ఆఫ్. ఎందుకండి? 1000 రూపాయలు ఇస్తే చెప్తాను. మేనేజర్ గారు ఇయ్యండి. ఇచ్చేయండి. స్వామి స్వీకరించండి. అది 1996. నేను ఒక బ్యాంక్ ఎంప్లాయీని. మాది లవ్ మ్యారేజ్. బంగారం లాంటి పెళ్ళం. వన్ ఫైన్ మార్నింగ్ ఆ సౌండ్ ఏంటి స్వామి? జాగింగ్కి వెళ్ళి గన్స్ పెట్టి తీసుకెళ్ళి. ఎవరు స్వామి వాళ్ళు? ఎంతసేపు చెప్పాను అర్థం కాలేదా నీకు? ఎవరు అనేది? శ్రీకాకుళం. కిడ్నాపర్స్. 24 అవర్స్ లో 5 కోట్లు రావాలి. తొక్కలో బ్యాంక్ ఉద్యోగం చేసుకుని మీ దగ్గర కోట్లు ఎందుకుంటాయి సార్? సేమ్ పాయింట్ నేను అడిగాను. 24 ఇయర్స్ ఇచ్చదా నేను అందించుకోలేను సార్. ఏ ఐఎమ్ బ్యాంక్ ఎంప్లాయ్. ఆ తర్వాత తెలిసింది వాళ్ళకి. బై మిస్టేక్ రియల్ ఎస్టేట్ శంకర్ ని కిడ్నాప్ చేయాల్సింది నన్ను కిడ్నాప్ చేశారు. సారీ బాస్, తప్పు జరిగిపోయింది. చాలా దూరం వచ్చేసాం మరి. ఈ రాత్రికి ఇక్కడే పడుకుని రేపు ఉదయం వెళ్ళిపోదు కానీ నేను డ్రాప్ చేస్తాను, సరేనా? థ్యాంక్ యూ సార్. నిద్ర కక్కుర్తి పడి ఆ రోజు రాత్రి నేను అక్కడ నిద్రపోవడమే నేను చేసిన తప్పు. ఏమైంది సార్? నెక్స్ట్ టైం చెప్తాను. ఎందుకంటే ప్రతి సీను క్లైమాక్స్ లా ఉంటది కదా, అది కూడా 1000 రూపాయలు ఇస్తా. డైలీ సీరియల్ స్కీమ్ కదా, సమझे? స్వామి 1000 సెకండ్ ఎపిసోడ్. ఈ అమ్మాయి బాగుంది. కెమెరా ఆన్. ఆ రోజు ఏం జరిగింది స్వామి? ఏ రోజు? అదే కిడ్నాపర్లు తీసుకెళ్ళినప్పుడు నైట్ పడుకున్నారే అప్పుడు. పడుకున్నాను. తెల్లారితే ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాను. నాకేం తెలుసు పోలీస్ రైడ్ అవుతాని. పోలీస్? యా, కాప్స్. నన్ను కూడా కిడ్నాపర్ అనుకున్నారు. ఎంత చెప్పినా వెళ్ళలేదు. అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. ఎప్పటి నుంచి చేస్తున్నారా కిడ్నాప్లు? ఐఎమ్ నాట్ కిడ్నాపర్. ట్రై టు అండర్స్టాండ్ మై డియర్ సబ్ ఇన్స్పెక్టర్. ఏంట్రా వాగుతున్నావు? రై ఈ నేల ముద్రలు తీసుకోరా. ఏంట్రా ఏలు ముద్ర పెట్టమంటే పెడతావు? ఖైదీ సినిమాలో చిరంజీవి అనుకుంటా. ఒక్కసారి చిరంజీవి గుర్తుకొచ్చాడు. 1000 ఓట్లు కరెంటు జనరేట్ అయింది. పోలీస్ స్టేషన్ పగిలిపోయింది.
రేయ్, అని పట్టుకోండి. పరిగెడుతూ అడవిలోకి పారిపోయాడు. తెలియకుండానే ఖైదీ అయిపోయాడు. ఆ తర్వాత ఏమైంది సార్? రెడీ గాయ్స్? ఇంకా లే కొంచెం పదండి